మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి. 9390501418. ఇప్పుడు లే ఆఫ్స్ ఎక్కువగా ఉండడం అంటే లేటెస్ట్‌గా ఒరాకిల్ కావచ్చు, అవును. టీసీఎస్, మెటా ఇవన్నీ కూడా ఇండియాలోనే చాలా మందిని తొలగిస్తున్న పరిస్థితి. అవునండి. ఈ లే ఆఫ్స్ భయంతోటి కూడా కొత్తగా ఫ్లాట్స్ కావచ్చు, లేకపోతే ప్లాట్లు కావచ్చు, ప్రాపర్టీ కొనడానికి వాళ్ళు సంశయిస్తున్నారంటారా? రేపు మన భవిష్యత్తు ఏంటి? ఉద్యోగం ఉంటుందా? ఉండదా? అని ఒక భయం. డెఫినెట్‌గా భయపడుతున్నారండి. లాస్ట్ 6 మంత్స్‌లో కొన్ని సేల్స్ ట్రాన్సాక్షన్ చూస్తుంటే ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఈ భయంతో వెనక్కి తీసుకున్న సిట్యుయేషన్స్ కూడా నేను విన్నాను బిల్డర్స్ అవునా? దగ్గర సేల్స్‌లో. హ్మ్. అంటే ఒక 10 లాక్సో, 20 లాక్స్ కట్టి లోన్‌కెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! హ్మ్. ఇంకా మేము మళ్ళీ మా జాబ్ పోతే ప్రాబ్లమ్ అవుతుంది. లోన్స్ క్యాన్సిల్ చేసుకొని యూనిట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు కొన్ని ప్రాజెక్ట్స్‌లో. ఎక్కడైతే ప్రీమియం ప్రాజెక్ట్స్‌లో హ్మ్. ఐటీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఉన్నారో ఆ భయం అనేది డెఫినెట్‌గా ఉంది. ఎన్ఆర్ఐస్ కూడా ఒకప్పుడు ఎన్ఆర్ఐస్ మన మార్కెట్‌లో 20-30% ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు బాగా తగ్గింది. ఎన్ఆర్ఐస్ ఒకటేమో అక్కడ యూఎస్‌లో కొనుక్కోవడం ఒకటైతే ఒక ప్రాబ్లమ్ అయితే, రెండోది ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు భయం అనేది దాంతో వాళ్ళు చాలామంది ఇన్వెస్ట్ చేయట్లేదు. హ్మ్. తర్వాత వీసా భయంతో చాలా మందికి ఇంకో అవును. ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు ఇండియాకొచ్చి వెళ్ళడానికే చాలా ఇబ్బంది అవుతుంది. ట్రంప్ దెబ్బ. చాలా మందికి ఎస్పెషల్లీ H1 మీద ఉన్న వాళ్ళకి. హ్మ్. గ్రీన్ కార్డు అండ్ సిటిజన్‌షిప్ ఉన్నోళ్ళు 90% ఆఫ్ దెమ్ అక్కడే అమెరికాలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు అమెరికాలో ఇన్వెస్ట్ చేసేది తగ్గేది. హ్మ్. కానీ ఇప్పుడు అక్కడే ఇల్లులు కొనుక్కోవడం, అక్కడే ల్యాండ్ కొనుక్కోవడము, నాలెడ్జ్ పెరిగిపోయి అక్కడ ఈజీగా కొనడం. ఇక్కడికన్నా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది కాబట్టి జనాలు అక్కడ కొనడం స్టార్ట్ చేశారు. హ్మ్. అయితే ఈ అన్నిటి వల్ల ఎన్ఆర్ఐస్ కూడా ఈ జాబ్స్ పోతాయన్న భయము, దాంతో లోన్స్ తీసుకొని కొనేది కూడా తగ్గిపోతుంది. అట్లాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా. ఒకప్పుడు ఇంట్రెస్ట్ రేటు ఇంకా తగ్గితే అఫోర్డబిలిటీ పెరుగుతది. ఇప్పుడు 7.2, 7.5%లో నీకు వాల్యూ పెరిగినప్పుడు హ్మ్. ఈఎంఐ కూడా ఎక్కువవుతది. మీ సాలరీ కన్నా ఈఎంఐ ఈ జనరల్‌గా టెండెన్సీ ఏంటంటే మీ సాలరీలో ఒక 30-40% వరకు ఈఎంఐ ఉంటే మేనేజ్ చేయగలరు. కానీ ఇప్పుడు పర్చేజ్ చేసే ప్రాపర్టీలు ఎక్స్‌పెన్సివ్ అయ్యి ఈఎంఐ సాలరీని మ్యాచ్ అవ్వట్లేదు. హ్మ్. అంటే ఒక 2 క్రోర్స్ ప్రాపర్టీ అంటే మీకు 1.5, 1.6 లాక్స్ మీకు ఈఎంఐ అవుతుంది. హ్మ్. సో, అది అప్పుడు నీకు సాలరీ ఖర్చులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అవును. ఖర్చులు ఎక్కువైనప్పుడు మ్యాచ్ అవ్వట్లేదు. ఆ భయంతో కూడా కొందరు కొనట్లేదు. మనం రేపు జాబ్ పోతే ప్రాబ్లమ్ అవుతుంది హ్మ్. అని అనుకోని కొనడం తగ్గిచ్చేశారు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ఓకే. రాజశేఖర్ రెడ్డి గారు ఇందాక మీరు చెప్తూ గత 10 ఏళ్లలో అంటే 2015 నుంచి ఇప్పటిదాకా 600% దాకా పెరిగిపోయింది అవును. అనేది మీరు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం మార్కెట్ గత 2 ఇయర్స్ నుంచి స్లో డౌన్ ఉంది అనేది. అవును. అవును. అయితే ఈ స్లో డౌన్ ఉన్నా కూడా రియల్టర్లు లేకపోతే ఈ బిల్డర్స్ వీళ్ళు ఎందుకు దీన్ని రేటు పెంచుతున్నారు? అంటే మార్కెట్ అట్లా ఉందా? తప్పనిసరా రేటు పెంచే పరిస్థితి? అఫోర్డబిలిటీకి మీకు తీసుకురావచ్చు కదా? పోస్ట్ కోవిడ్ తర్వాత కన్‌స్ట్రక్షన్ కాస్ట్‌లనేవి పెరిగినాయండి. హ్మ్. మెటీరియల్ కాస్ట్‌లు పెరిగినాయి. ట్రంప్ టారిఫ్స్ వల్ల గూడా మెటీరియల్ కాస్ట్‌లు పెరిగిర్రు. ఆ మధ్యలో ట్రంప్ టారిఫ్ మార్చినప్పుడు టైల్స్ గానీ, సిమెంట్ గానీ, స్టీల్ గానీ ఏవైతే హ్మ్. ఇంపోర్టెడ్ మెటీరియల్ ఉందో చాలా మట్టుకి వాటి ప్రైసెస్ చాలా పెరిగినాయి. మీకు లాస్ట్ 1 ½ 2 ఇయర్స్ నుంచి కన్‌స్ట్రక్షన్ కాస్ట్ 20% పెరిగింది. హ్మ్. అట్లాగే ల్యాండ్ కాస్ట్ గూడా 50% నుంచి 100% గూడా పెరిగింది లాస్ట్ 2 ½ ఇయర్స్‌లో. హ్మ్. వీటన్నిటి వల్ల బిల్డర్ అసలు తగ్గించలేని పరిస్థితి అయింది హ్మ్. ప్రైసెస్. ఇంకా వాళ్ళకి మరీ కష్టమైన పరిస్థితిలో తక్కువ ప్రైస్‌లో అమ్ముతున్నారు తప్పితే, ఒకవేళ సర్వైవ్ అయిన బిల్డరు అంటే బ్యాంక్ లోన్స్ తీసుకున్నా గానీ, ఫండింగ్ వచ్చిన బిల్డర్స్ మాత్రము తక్కువ ప్రైస్‌లో అమ్మట్లేదు ఇప్పటికి హ్మ్. కూడా. కాకపోతే ఇప్పుడేంటంటే జనాలు గూడా ఎట్లయిపోయినారంటే బయర్స్ మంచి ప్రాజెక్ట్ జూడాలి. మంచి డెవలపర్‌ని జూడాలి. మంచి లొకేషన్ జూడాలి. మాకు ఫ్యూచర్‌లో అప్రిషియేషన్ ఉండాలి. అనే పద్ధతిలో బయింగ్ జేస్తున్నారు తప్పితే, ఇంతకుముందు ఒక జనరేషన్, 2 జనరేషన్స్ ముందందరూ గూడా ఎంత తక్కువ ప్రైస్‌లో ఉంటే అంత కొందామని జూసేవాళ్ళు గాదు. ఆ మార్పనేది నాకు నిజంగా బయర్స్‌లో కనిపిస్తుంది ఇప్పుడు. హ్మ్. ఈవెన్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా దే వాంట్ టు బై ఎ బెటర్ హోమ్. హ్మ్. బెటర్ లొకేషన్. నాకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. క్లబ్ హౌస్ ఉండాలి. గేటెడ్ కమ్యూనిటీ ఉండాలి. హ్మ్. అన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు బయర్స్‌లో ఒక సైకాలజీ అంతా మారిపోయింది. హ్మ్. వితిన్ లాస్ట్ 7, 8 ఇయర్స్‌లో పోస్ట్ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైందది. ఓకే. అంటే ఇవ్ మీకు చాలా దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంది రియల్ ఎస్టేట్‌కి సంబంధించి. చాలా కొంత ప్రాజెక్టులు చేశారు. మీరు సలహాలు, సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. అవును. అయితే ఒక ఫ్లాట్ హ్మ్. అంటే ₹9,000 లేకపోతే 10,000 ఎస్ఎఫ్‌టి అమ్ముతూ ఉంటే హ్మ్. అందులో బిల్డర్‌కి ఎంత లాభం వస్తూ ఉంటుంది? అసలు పడే అసలు ఖర్చెంత అందులో?
అది లొకేషన్ టు లొకేషన్ డిపెండ్ అవుతుందండి. ఒకటేమో ల్యాండ్ కాస్ట్, ఒకమే కన్‌స్ట్రక్షన్ కాస్ట్, తర్వాత మార్కెటింగ్ అండ్ సేల్స్ కాస్ట్ ఉంటుంది బేసికల్‌గా ఆపరేషనల్ కాస్ట్. ఇప్పుడు సపోజ్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ కోకాపేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హై రైజ్ బిల్డర్ అనుకోండి, ఒక 40-50 ఫ్లోర్స్ కట్టాలనుకుంటే ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ కాస్ట్ 2019, 20, 21 అరౌండ్ 4,000-4,500లో అయ్యేది. కానీ 2025, 26కి వచ్చేసరికి అది 6,000 దాటిపోతుంది ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ కాస్ట్. అదే స్టాండ్ అలోన్ బిల్డింగ్ అనుకోండి, ఒకప్పుడు 2,000 రూపీస్‌లో స్టాండ్ అలోన్ బిల్డింగ్ కట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 3,500 దాకా, ఆల్మోస్ట్ 3,700 దాకా ఒక కన్‌స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. సో, ఇప్పటికి గూడా మీరు అంటే ఈజీ 9 చూసే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలంటే హ్మ్. ఒక 10,000 ఎస్ఎఫ్టీకి వాళ్ళు అమ్ముతుంటే బిల్డర్‌కి ఎంత పడుతుంది? బిల్డర్‌కి వచ్చేది ఎంత? ఇప్పుడున్న హై రైజెస్‌లో ల్యాండ్ కాస్ట్, కన్‌స్ట్రక్షన్ కాస్ట్, గవర్నమెంట్ చార్జెస్, లైజనింగ్ ప్లస్ మార్కెటింగ్, సేల్స్, ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ జనరల్‌గా ఒక అంతా బిల్డర్ కలిపి ఎంత ఇంకర్ పడుతుంది? చేసేది. ఒక హై రైజ్ టవర్ అయితే 6,000-6,500 అవుతుందండి. వాళ్ళు ఎంతకు అమ్ముతారు? వాళ్ళు ఇప్పుడు 9,000 నుంచి 12,000, 13,000 దాకా కడుతున్నారు. డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్, దాని లెవెల్ ఆఫ్ స్పెసిఫికేషన్స్, అందులో ఎన్ని ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి వాటన్నిటిని బట్టి ఒక 500,000 అటు ఇటు అంటే మారుతుంది. ఒక 2,500 నుంచి ఒక 3,000, 3,500 దాకా ప్రాఫిట్ ఉంటుంది. డెఫినెట్‌గా ఎస్ఎఫ్టీ మీద. ఉంటుందండి. 9,000లో అమ్మితే 2,000 నుంచి 3,000 దాకా ప్రాఫిట్ ఉంటుంది. హ్మ్. దాని పైన మళ్ళీ టాక్సెస్ ఉంటాయి కదా! అవును. ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన ప్రాఫిట్ మీద అవునవును. గవర్నమెంట్ 22-30% ప్రాఫిట్ తీసుకుంటుంది. హ్మ్. సో, అరౌండ్ 1,500-2,000 కంఫర్టబుల్‌గా 9,000 అమ్మితే హ్మ్. వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో మీకు ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్నాయనేది కొంతమంది అంటే మేము అఫోర్డ్ చేయలేకపోతున్నాము. కొద్దిగా రేట్లు తగ్గితే అప్పుడు కొనే పరిస్థితి ఉంటుంది అనేది కొంతమంది వెయిట్ అండ్ వాచ్ లాగా ఉన్న పరిస్థితి. అవును. ఇప్పుడు బిల్డర్లు రేట్లు తగ్గించుకుని కొంత తగ్గించి అమ్మే పరిస్థితి లేదంటారా? ఇప్పుడు పరిస్థితి లేదండి. మీకైతే తగ్గినట్టు ఎక్కడా కనిపించట్లేదు కదా ఎందుకు హైదరాబాద్‌లో. ఎందుకు మేబీ తగ్గించట్లేదు వాళ్ళు? స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ చిన్న ప్రాజెక్ట్స్‌లో కొంచెం తగ్గించి అమ్మగలుగుతున్నారు గానీ, పెద్ద బిల్డర్స్ అమ్మడం కొంచెం అవ్వట్లేదు. నష్టం కదా మరి ఆలస్యం డిస్కౌంట్ అవుతే. ఇస్తున్నారు ఒక 200, 300 మీ కెపాసిటీని బట్టి, మీ బార్గెన్ కెపాసిటీ బట్టి, మీకున్న నెట్వర్క్‌ని బట్టి కొంచెం డిస్కౌంట్ ప్రైసెస్ ఇస్తున్నారు గానీ, ప్రైసెస్ తగ్గించుకునే పరిస్థితి ఇప్పుడైతే ప్రస్తుతం మార్కెట్‌లో ఎస్పెషల్లీ ప్రీమియం ప్రాజెక్ట్స్, హై రైజ్ బిల్డర్స్‌కి మాత్రం లేదు. ఎందుకంటే ఎంత తగ్గిస్తే అంత ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మనం లేటెస్ట్‌గా చూస్తే కోకాపేటలో 237 హ్మ్. కోట్లు పెట్టి ఒక ఎకరం కొన్న పరిస్థితి. అవును. అంటే అంతకు ముందు కూడా మనం చూస్తే దాదాపు 150, 190 కోట్లతోటి అట్లా కొంటున్నారు. అవును. అంతంత రేట్లు పెట్టి కొని హుహు. అంతంత రేట్లకి అమ్ముతుంటే ఎట్లా కొంటారు? అందులో 2 రకాలు చూడొచ్చండి. కొన్న బిల్డర్స్ కూడా అందరూ పెద్ద బిల్డర్సే. అంటే మీకు ఎంఎస్ఎన్ గాని, అవును. ప్రెస్టీజ్ గాని, బ్రిగేడ్ గాని వీళ్ళందరికీ వాళ్ళకు క్యాష్ ఒక కస్టమర్స్ రిజర్వ్స్ ఉంటారు ఉన్నాయి. కొంతమంది. వాళ్ళకొక కస్టమర్స్, ప్రీమియం కస్టమర్ సెగ్మెంట్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు అమ్మగలరు. వాళ్ళు రెగ్యులర్ బిల్డర్ కన్నా ఒక 2,000 రూపీస్ ప్రైస్‌కి వాళ్ళ బ్రాండ్ వాల్యూని బట్టి ఎక్కువకి అమ్మగలిగే కెపాసిటీ ఆ కంపెనీస్‌కి ఉంది. హ్మ్. ఆ ప్రీమియం ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. అట్లా వాళ్ళకేం కాదు. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు అసలు. వాళ్ళకసలు ఇబ్బంది లేదు ఆ ప్రైస్‌లో కొన్నా. ఇంకా కొన్ని కంపెనీలేంటంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్ వాల్యూ పెరగడానికి, వాళ్ళ బ్రాండ్ పెరగడానికి ఇలాంటి మంచి ల్యాండ్స్ ఆక్షన్‌లో కొనుక్కుంటారు. కొనుక్కొని ఓకే. ప్రీమియం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు. దానివల్ల వాళ్ళకేంటంటే వేరే ఏరియాస్‌లో ల్యాండ్ అంటే బ్యాంక్ బ్రాండ్ రావచ్చు. బ్రాండ్ బ్రాండ్ పెరగడానికి. పెరగడానికి. ఓకే. వేరే ల్యాండ్స్ ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ దగ్గర మీరు డెవలప్‌మెంట్ తీసుకునే కెపాసిటీ వస్తది. హ్మ్. ల్యాండ్ లార్డ్స్ వాళ్ళని అప్రోచ్ అవుతారు. మాకు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పేసి. ఓకే. సో, వాటి గురించి కూడా కొంచెం ఎక్స్‌ట్రా పెట్టి కూడా కొంటున్నారు. హ్మ్. ఇంకోటేంటంటే వాళ్ళు ఒక ఐకానిక్ బిల్డింగ్ కడదామని కూడా ఒక ప్లాన్ ఉంటది. ప్రతి కరెక్ట్. బిల్డర్‌కి ఏంటంటే అవును. నా లైఫ్ స్టైల్‌లో ఒక 100 నా ఫ్లోర్స్ లైఫ్ టైమ్‌లో కట్టాలి. ఒక మంచి ఒక హ్మ్. టాప్ ప్రాజెక్ట్ ఒకటి బిల్డ్ చేద్దామనే అవును. అలాంటి ప్రాసెస్‌లో కూడా ఇలా కొంచెం హై ఎండ్ ట్రాన్సాక్షన్‌లో వాళ్ళు పార్టిసిపేట్ ఓకే. చేసి మంచి ప్రాజెక్ట్ చేస్తారు. హ్మ్. దీనివల్లనే ఇవాళ మీకు నియోపోలిస్‌లో ప్రాజెక్ట్స్ చూస్తే అన్ని మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే హ్మ్. దుబాయ్‌లో ఎలా అయితే ప్రాజెక్ట్స్ ఉంటాయో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఇవాళ హైదరాబాద్‌లో హ్మ్. 10,000-13,000, 14,000 ప్రైస్‌లో సిమిలర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ కొంతమంది అవ్వచ్చు, కొన్ని ప్రాజెక్టులు ఎలివేషన్ 15,000, కూడా అవ్వచ్చు. 16,000, 17,000 ఎస్ఎఫ్టీ కూడా ఉంటుంది. అవునండి. 20,000 లొకేషన్ బట్టి ఎస్ఎఫ్టీ కూడా ఉంటుంది. ఆ బయర్స్ కూడా ఉన్నారు. హ్మ్. హైదరాబాద్ మార్కెట్‌లో లగ్జరీ సెగ్మెంట్ ఇంకా ఉంది. హ్మ్. మీకు తెలుసో తెలియదో ఇవాళ కూడా హైదరాబాద్‌కున్న స్ట్రెంగ్త్ పొలిటికల్ కాదు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఆర్థిక బలం. హ్మ్. మనకున్న హ్యూమన్ క్యాపిటల్ అవ్వచ్చు, ఎంటర్‌ప్రైజింగ్ నేచర్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్న రిసోర్సెస్ అవ్వచ్చు, బిజినెస్ మెంటాలిటీ అవ్వచ్చు. ఇంకోటేంటంటే
ఇక్కడ జనాలకు అందరికి కూడా ఒక మన లైఫ్ స్టైల్ పెద్దదిగా కావాలి. అది బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ, గుర్గాంలో కానీ, కలకట్టాలో కానీ అలాంటి లేదు. మన దగ్గరే పెద్ద సైజ్ ఫ్లాట్స్ ఉంటాయి. 2000 నుంచి 15,000, 16,000 SFT ఫ్లాట్స్. తర్వాత 2 crores నుంచి 40 crores విల్లాస్ కూడా ఇవాళ హైదరాబాద్లో సేల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక రీసెంట్గా ఇంత మార్కెట్లో కూడా రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తే 39 crores విల్లాస్ మొత్తము వితిన్ 6 months సోల్డ్ అయిపోయినాయి. అట్లాగే ఇప్పుడు నియోపోలిస్లో అతిపెద్ద ప్రాజెక్ట్ MSN1 అని ఉంది. ఆల్మోస్ట్ 70% సేల్స్ అయిపోయినాయి. రీసెంట్గా మీరు ప్రెస్టీజ్ అనే గ్రూప్ లాంచ్ చేసింది మంచి ప్రాజెక్ట్ ఒకటి కొల్లూరులో లాంచ్ చేస్తే ఫస్ట్ 3 daysలో 1700 యూనిట్స్ అలాగే ఉంది. సో శాంతా శ్రీరామ్ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ఇప్పుడు కొనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రాండ్ చూస్తున్నారు, ఫ్యూచర్ అప్రిషియేషన్ చూస్తున్నారు, ఉండడానికి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉంటుందా, ప్రీమియం స్పెసిఫికేషన్స్ ఉన్నాయా, మంచి క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ల్యాండ్స్కేపింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా, వెల్నెస్ రిలేటెడ్ ఫెసిలిటీస్ ఉన్నాయా. ఇంతకు ముందు అంటే ఇల్లు ఒకటే ఉండేది. ఇప్పుడు చూసే ఈ నెక్స్ట్ జనరేషన్ మాత్రము ఈ మంచి అమ్యూనిటీస్, మంచి స్పెక్స్ ఉన్న ప్రాజెక్ట్స్, లగ్జరీ కంఫర్ట్ ఉన్న ప్రాజెక్ట్స్, ప్రీమియం ప్రాజెక్ట్స్, ట్రాక్షన్ ఉన్న ప్రాజెక్ట్స్, బ్రాండ్ ఉన్న ప్రాజెక్ట్స్ లోకి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు, ఇందాక మీరు చెప్తూ వాల్యూమ్ బాగా పెరిగింది, అంటే ఎక్కువ ఆదాయం బాగా పెరిగింది, రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్ పెరిగాయి, అయితే నంబర్ ఆఫ్ కస్టమర్స్ మాత్రం తగ్గారు అంటున్నారు మీరు. అంటే ప్రీమియం, లగ్జరీ ఈ సేల్స్ ఎక్కువగా పెరిగాయి, పెద్ద సెగ్మెంట్. అయితే ఇప్పుడు మనము చిన్న సెగ్మెంట్ మనం చూద్దాం, అంటే స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ కావచ్చు, లేకపోతే మధ్య తరగతి వాళ్ళ కొనుగోలు ఇవన్నీ కూడా తగ్గిపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ సేల్స్ తగ్గిపోయింది. అయితే వీళ్ళ పరిస్థితి చెప్పండి, వీళ్ళ భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో డెఫినెట్గా మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బయర్ సెగ్మెంట్ ఏంటంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండి. వీళ్ళకి డబ్బులు మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు లేకపోతే అప్పర్ క్లాస్, వీళ్ళని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? మిడిల్ క్లాస్ అంటే ఏ సెగ్మెంట్ లోకి వస్తారు వాళ్ళు? లోవర్ మిడిల్ క్లాస్ అంటే ఒక అరౌండ్ 30 to 50 lakhs థింగ్ అండి. మిడిల్ క్లాస్ వచ్చేసరికి అరౌండ్ 75 lakhs to 1.5 crores దాకా వాళ్ళు మిడిల్ మధ్య తరగతి. ఇప్పుడు అలా అయిపోయింది రియల్ ఎస్టేట్ లో. 1.5 నుంచి ఇంకా 3 to 5 crores దాకా అప్పర్ మిడిల్ క్లాస్ చేయొచ్చు. 5 crores అండ్ అబో మీకు రిచ్ క్లాస్ అనుకోవచ్చు ఇప్పుడున్న హైదరాబాద్ కరెంట్ మార్కెట్ పరిస్థితి ఎందుకంటే మీకు ఇప్పుడు చూడండి, మీరు కొంపల్లికి వెళ్ళినా, చందానగర్కి వెళ్ళినా, ఎల్బీ నగర్కి వెళ్ళినా మినిమం 1.2 crores లేని ప్రాజెక్ట్ అంటే మీకు ఫ్లాట్ దొరకదు. ఈవెన్ మియాపూర్ లో కూడా ఒకప్పుడు మోస్ట్ అఫోర్డబుల్ ప్లేసెస్ ఉండేవి. ఇప్పుడు అక్కడ కూడా ప్రైస్ 6,500, 7,000 అయింది. సో మీరు 2 bedroom కొనుక్కోవాలన్నా 1 crore మినిమం స్పెండ్ చేయాలి. మిడిల్ క్లాస్ కి 1 crore మినిమం స్పెండ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మీ ఇప్పుడు స్టాండర్డ్ లోన్కి వెళ్తే మహా అంటే ఒక 1,000-1,500 రూపీస్ మాత్రమే తక్కువ ఉంది పర్ SFT. గేటెడ్ కమ్యూనిటీస్ కి స్టాండర్డ్ లోన్ కి పెద్ద డిఫరెన్స్ కూడా ఇప్పుడు ముందులాగా లేదు. సో చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్ కి ప్రిఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్డ్ అండి. మిడిల్ క్లాస్ వీళ్ళు కొనాలంటే భయం వీళ్ళకి, లోన్ తీసుకోవాలంటే భయం వీళ్ళకి. టూ మెనీ ఆప్షన్స్ థింక్ చేస్తారు, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆఫ్ రీసెర్చ్ కూడా చేస్తారు. ఈ వాటిలో డిలే అవుతుంది చాలా కొనడానికి. వాళ్ళకి కన్ఫ్యూజన్లో కొనట్లేదు. తర్వాత భయం, సెకండ్ భయం అంటే జాబ్ పోయే భయం ఉంటుంది, ఈ AI అనే భయం వచ్చింది. సో అట్లా ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ అనేది చాలా అఫోర్డబుల్ సిటీ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ రెంటల్ వాల్యూస్ కానీ దేనికైనా. ఇప్పుడు ఏమైనా రెంటల్స్ పెరిగిపోయినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కూడా నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ బాగా, అపార్ట్మెంట్స్ చాలా పెరిగిపోయినట్టు ఉన్నాయి కదా ఈ మధ్య. అదే అండి, నంబర్ ఆఫ్ ఫ్లాట్స్, అసెట్స్ కూడా ఇన్వెంటరీ పెరిగింది, బాగా ఇన్వెంటరీ పెరిగింది, నంబర్ ఆఫ్ అసెట్స్ కూడా పెరిగినాయి. ఇంతకు ముందు ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌస్ లేకపోతే స్టాండ్ అలోన్ లో ఒక ఫ్లాట్. ఇప్పుడు అట్లా కాదు కదా, దానిలోనే చాలా ఆప్షన్స్ పెరిగిపోయినాయి. సెమీ గేటెడ్ కమ్యూనిటీ అంటారు, గేటెడ్ కమ్యూనిటీ అంటారు, ప్రీమియం ప్రాజెక్ట్ అంటారు, ప్లాటింగ్ వెంచర్స్ ఉన్నాయి. ప్లాటింగ్ లోనే మళ్ళీ ఫార్మ్ ల్యాండ్స్, వీకెండ్ హోమ్స్, సీనియర్ సిటిజన్ హోమ్స్, తర్వాత అసెట్స్ లో కమర్షియల్ లో కూడా రెగ్యులర్ రీటైల్, ఇట్లా అసెట్స్ కూడా పెరిగిపోయినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొనాలని ఆలోచన చేస్తున్నారు. సో ఆ నంబర్ ఆఫ్ అసెట్స్ పెరగడము, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెరగడము, వీటన్నిటి వల్ల కూడా కొంచెము కన్ఫ్యూజన్లో కొనడం కూడా స్లో అయిపోయింది. ఓకే.